అనేసి ఇదిగో జగన్ నువ్వు చేయలేకపోయినా నేను చేసి చూపించా. నువ్వు ఆ పంచాయతీలకు సంబంధించిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్వచ్ఛదాందే ఉంది. ఈ డబ్బులు మళ్లింపు అంటే ఏదన్నా తీసుకుపోయి ఈ సంక్షేమ పథకాలకి మళ్లించాడా, బయట పెట్టాల్సింది అది సంక్షేమ పథకాలకి మళ్లించేశాడా, లేదు ఆ డబ్బులు అక్కడే వీటికి ఖర్చు పెట్టాడు అంటే జీతాలు కూడా అందులో భాగమే. ఇప్పుడు పంచాయతీల డబ్బులు వెళ్ళిపోయినాయి. మొన్న అప్పుడు తేలింది ఏంటది, కరెంటు బిల్లులకు ఖర్చు పెట్టారు. ఎక్కడ కరెంటు బిల్లులకి, రాష్ట్ర ప్రభుత్వ కరెంటు బిల్లులకి కాదు, పంచాయతీల కరెంటు బిల్లులకి. ఇప్పుడు పంచాయతీలకి ఉన్నటువంటి శానిటేషన్ ఖర్చు పెట్టారనుకోండి, తప్పులేదు అది. అలా కాకుండా దేనికన్నా మళ్లించేశాడా, ఏదైనా ప్రాజెక్టుకో లేకపోతే ఉచితాలకో సంక్షేమ పథకాలకి ఏమైనా మళ్లించేశాడా, అది లెక్క తేలాలి. ఇప్పుడు ఆయన అడిగారు నివేదిక, ఆ నివేదిక తేలితే స్పష్టత వస్తుంది. సంక్షేమానికి డబ్బులు ఖర్చు పెట్టాలన్నప్పుడు కొన్ని శాఖలకు వచ్చిన గ్రాంట్ల కోత పెట్టి ఇటు ట్రాన్స్ఫర్ చేసి ఖర్చు పెట్టడం అనేది ఏ ప్రభుత్వం అయినా చేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కువ చేసిందా? గ్రాంట్లలో కోత పెట్టడానికి ఉండదు, మళ్లించడానికి ఉండదు. గ్రాంట్ అనేది ఆ పర్పస్ కే వాడాలి, అట్లయితేనే డబ్బులు ఇస్తారు. అంటే ప్రభుత్వం కేంద్రం నుంచి అలాగే వస్తుంది. తేడాలు ఉంటాయి. గ్రాంట్ వేరు, రెగ్యులర్ నిధులు వేరు. గ్రాంట్ అంటే ఓ గిఫ్ట్ లాంటిది, అది నువ్వు ఆ పర్పస్ కే ఖర్చు పెట్టాలి. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి సోన్సో పథకానికి అని వచ్చిన వాటిని దాంట్లో రకాలు మారుతుంటాయి. ఇప్పుడు అప్పుడు ఏదో మ్యూచువల్ గ్రాంట్స్ ఏ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం కూడా